తీవ్రవాదులు తన కుటుంబాన్ని అటాక్ చేశారన్న విషయం తెలుసుకున్న తర్వాత అమర్ రాథోడ్కి ఆ విషయం చెప్పి కుటుంబం మొత్తాన్ని కూడా హెడ్ క్వార్టర్స్కి మూవ్ చేయాలని అనుకుంటాడు. నేను మన వాళ్ళని పంపిస్తాను, త్వరగా అందరూ జాగ్రత్తగా వచ్చేయండి అని చెప్పి అమర్ చెప్పడంతో ఇక ఫోన్ ట్యాపింగ్ ద్వారా అమర్ తన కుటుంబాన్ని షిఫ్ట్ చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న తీవ్రవాదులు అమర్ కుటుంబాన్ని అటాక్ చేయడం కోసం అని చెప్పి పక్కగా ప్లాన్ చేసి ఒక ఎల్లో కలర్ వ్యాన్ని ఇంటి బయట ఉంచుతారు. ఇక దాంతో ఆ వ్యాన్ అమర్ పంపించిన వ్యాన్ అనుకొని ఇంట్లో అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వ్యాన్లో కూర్చుంటారు. బాగి పిల్లలు భయపడతారని చెప్పి పిక్నిక్కి వెళ్తున్నామని చెప్పడంతో పిల్లలంతా కూడా ఎంతో సంతోషంగా వ్యాన్లో కూర్చొని ఉంటారు. ఇక అప్పుడు రాథోడ్కి అమర్ ఫోన్ చేస్తాడు. సార్, మీరు పంపించిన వ్యాన్లోనే మేమంతా కూర్చున్నాం సార్ అని చెప్పి రాథోడ్ అనగానే, ఏంటి రాథోడ్ నువ్వు మాట్లాడేది, మన వాళ్ళు ఇప్పుడే కదా ఇంటికి వచ్చారు, అంటే మీరు ఎక్కిన వ్యాన్ అని చెప్పి అమర్ కంగారు పడిపోతూ ఉంటే ఇక అప్పుడే ఆ బస్సులో ఉన్న టెర్రరిస్ట్ వాళ్ళందరికీ గన్ గురి పెడుతూ, మీరు ఎక్కింది మిలిటరీ వాళ్ళ వ్యాన్ కాదు, నేను టెర్రరిస్ట్ని అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు. మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. ఎవరైనా గట్టిగా అరిచినా పారిపోవాలని ప్రయత్నించినా కూడా ఈ బుల్లెట్ మీ గుండెల్లోకి దూసుకుపోతుంది అని చెప్పి ఆ తీవ్రవాది బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఏయ్, నీకు డ్రైవింగ్ వచ్చా అని చెప్పి అతను మనోహరిని అడుగుతూ ఉంటాడు. వచ్చు అని చెప్పి మనోహరి అనడంతో, అయితే వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చో, డ్రైవ్ చేయని చెప్పి ఆ తీవ్రవాది అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని బస్సుని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇంకా స్పీడ్గా డ్రైవ్ చేయి అని చెప్పి మనోహరికి అతను గన్ గురి పెట్టి బెదిరిస్తూ ఉంటాడు. మొత్తానికి అమరేంద్ర కుటుంబం అంతా కూడా మన చేతికి చిక్కింది అని చెప్పి తీవ్రవాది అంటూ ఉంటాడు. మిస్ అమ్మ, మనం చనిపోతామా అని చెప్పి అంజు కంగారు పడిపోతూ ఉంటుంది. లేదంజు, మీ డాడీ ఉండగా మనకి ఏమీ కాదు, ఆయన ఖచ్చితంగా మన కుటుంబం మొత్తాన్ని కూడా కాపాడతారు, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి బాకి అంటూ ఉంటుంది. నన్ను క్షమించు మిస్ అమ్మ, ఇదంతా కూడా నా వల్లే. అప్పటికి నువ్వు సార్కి ఫోన్ చేసి కనుక్కోమని చెప్తూనే ఉన్నావు, కానీ నా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వచ్చింది మిలిటరీ వాళ్ళ వ్యాన్ అనుకొని అనవసరంగా మీ అందరి ప్రాణాలు కూడా పణంగా పెట్టాను అని చెప్పి రాథోడ్ బాధపడుతూ ఉంటాడు. రాథోడ్, నువ్వు కూడా ఏమీ కంగారు పడకు, మన వైపు దేవుడు ఉన్నాడు, మనకి ఎవరికి కూడా ఏమీ కాదు, మన ఒంటి మీద చిన్న గీత కూడా ఆయన పడనివ్వరు అని చెప్పి బాకి చెబుతూ ఉంటుంది. మరోవైపు అమర్ కంగారు పడిపోతూ ఉంటే అమర్ వాళ్ళ బాస్ అమర్తో, అమరేంద్ర, నీకు మిలిటరీ హెలికాప్టర్తో పాటు మన టీంని కూడా సపోర్ట్గా పంపిస్తున్నాను, వెళ్ళమరేంద్ర, వెళ్ళి నీ కుటుంబాన్ని కాపాడుకో, నా వైపు నుండి నీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా అందుతుంది, ఆ తీవ్రవాదులు మిస్ అయినా పర్వాలేదు, నీ కుటుంబం మాత్రం క్షేమంగా ఉండాలి అని చెప్పి అమర్ వాళ్ళ పై ఆఫీసర్ అమర్కి అన్ని హక్కులు ఇవ్వడంతో అమర్ హెలికాప్టర్లో బాగిని పిల్లల్ని కాపాడడం కోసం అని చెప్పి వస్తూ ఉంటాడు. మరోవైపు అమర్ వాళ్ళ సార్ కూడా కారులో బస్ వెళ్ళే లొకేషన్ని ట్రాక్ చేస్తూ ఆ బస్ని వెతుక్కుంటూ అటువైపుగా వస్తూ ఉంటారు. పిల్లలు బాగి, మనోహరి, చెంబ వీళ్ళంతా కూడా భయంతో వణికిపోతూ ఉంటారు. మనోహరి, అనవసరంగా నిన్ను నమ్ముకున్నాను, ఇప్పుడు నా ప్రాణమే పొయ్యేలాగా ఉంది అని చెప్పి చెంబ లోపల భయపడిపోతూ ఉంటుంది. తీవ్రవాదుల బాస్ బస్సులో ఉన్న తీవ్రవాదికి ఫోన్ చేసి, రే, ఇక మన పని పూర్తయిపోయినట్టే, నేను బాంబుని ఫిక్స్ చేసేసాను, కాసేపట్లో అది బ్లాస్ట్ అవుతుంది, నువ్వు బస్సులో నుండి దూకేసాయి, ఆ బస్సులో నుండి దూకే ముందు వాళ్ళకి బాంబు ఉన్న విషయం చెప్పు, ఆ అమరేంద్ర కుటుంబం అంతా కూడా చావబోతున్నారు, నా పగ తీరబోతుంది అని చెప్పి ఆ తీవ్రవాది అంటూ ఉంటాడు. సరే బాస్ అని చెప్పి తీవ్రవాది ఫోన్ పెట్టేసిన తర్వాత, చూడండి, ఈ బస్సులో బాంబు ఉంది, కాసేపట్లో మీరంతా కూడా చావబోతున్నారని చెప్పి అంటూ ఉంటే, బాంబా ఎక్కడ అని చెప్పి మనోహరి భయంతో అడుగుతూ ఉంటుంది. బాంబు ఎక్కడో లేదో నీ కాలి కిందే ఉంది అని ఆ తీవ్రవాది అనగానే మనోహరి భయంతో ఆ సీట్ల నుండి లేవబోతూ ఉంటుంది. అది స్పీడ్ బాంబ్, బస్సు స్పీడ్ కొంచెం తగ్గినా సరే
ఆ బాంబు పేలే స్పీడ్ పెరుగుతుంది అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇక మీరంతా కూడా పైకి పోయినట్టే, మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరు, హ్యాపీ జర్నీ అంటూ ఆ తీవ్రవాది బస్సుల నుండి దూకేస్తాడు. అమర్కి ఆ తీవ్రవాది ఫోన్ చేసి, చూడు అమరేంద్ర, నీకు ఇదే చివరి అవకాశం, మర్యాదగా మా వాళ్ళందరినీ కూడా వదిలేసే, అలా అయితే నేను నీ కుటుంబం ప్రాణాలతో ఉంటుంది, లేదంటే కాసేపట్లో బాంబ్ బ్లాస్ట్లో నీ కుటుంబం అంతా కూడా చచ్చిపోతుంది అని అతను బెదిరిస్తూ ఉంటాడు. రేయ్, నీ బెదిరింపులకు భయపడే రకాన్ని కాదురా నేను, ఎట్టి పరిస్థితులను అరెస్ట్ అయిన తీవ్రవాదుల్లో ఒక్కరిని కూడా నేను తప్పించుకొనివ్వను అని చెప్పి, నా కుటుంబాన్ని కూడా ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని చెప్పి అమర్ ఎంతో కాన్ఫిడెంట్గా హెలికాప్టర్లో అటువైపుగా వస్తూ ఉంటాడు. మరోవైపు అమర్ వాళ్ళ పై ఆఫీసర్కి కూడా ఈ విషయం తెలియడంతో ఇక అతను మనోహరి భయంతో ఆ బస్ని డ్రైవ్ చేస్తూ ఉంటే, అమ్మ మనోహరి, ఏం కంగారు పడకో, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి, అమర్ వస్తున్నాడు, మీ అందరినీ కూడా సేవ్ చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటే, నా వల్ల కాదు సార్, నేను దూకేస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. బాగి మనోహరి దగ్గరికి వచ్చి, ప్లీజ్ మనోహరి, పిల్లల ప్రాణాలు, మన అందరి ప్రాణాలు కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి, కొద్దిసేపు ఏదో ఒక విధంగా బస్ని కంట్రోల్ చేయని చెప్పి బాగి చెబుతూ ఉంటుంది. లేదు బాగి, భయంతో నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, నేను బస్ని డ్రైవ్ చేయలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు, నన్ను క్షమించండి అని చెప్పి మనోహరి బస్సులో నుండి దూకేసి తన ప్రాణాలను కాపాడుకుంటుంది. మనోహరికి చిన్న చిన్న గాయాలవుతాయి. ఇక బస్ సీట్లో నుండి మనోహరి దూకేయడంతో ఇకప్పుడు బాగి ఆ సీట్లో కూర్చుంటుంది. అమర్ గతంలో తనకి డ్రైవింగ్ నేర్పిన విషయాన్ని బాగి గుర్తు చేసుకొని స్పీడ్ని కంట్రోల్ చేస్తూ ఆ బస్ని డ్రైవ్ చేస్తూ ఉంటే, మిస్ అమ్మ అని పిల్లలు అరుస్తూ ఉంటారు. మీరేం భయపడకండి పిల్లలు, నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. రాథోడ్, పిల్లలందరినీ కూడా సేవ్ చేయని చెప్పి బాగి అంటూ ఉంటే, బస్కి సమానంగా మిలిటరీ వెహికల్ వస్తూ ఉండడంతో రాథోడ్ పిల్లలందరినీ కూడా ఒక్కొక్కరిని మిలిటరీ వాళ్ళకు అప్పగిస్తూ వాళ్ళ ప్రాణాలు కాపాడుతూ ఉంటాడు. ఇక అలా చివరగా రాథోడ్ బాగి ఇద్దరు మాత్రమే మిగిలిపోతారు. మేడం, మీరు కూడా వెళ్ళండి మేడం, నేను డ్రైవ్ చేస్తాను అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, లేదు రాథోడ్, నువ్వు వెళ్ళు, పర్వాలేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మిస్ అమ్మ అని చెప్పి మిలిటరీ వెహికల్లో ఉన్న పిల్లలు అరుస్తూ ఉంటారు. పిల్లలు, మీరేం భయపడకండి, నాకేం కాదు అని చెప్పి బాగి అలా బస్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే బాగి, రాథోడ్ ప్లీజ్ రాథోడ్, ఈ 5 ఏళ్ల పాటు నేను లేకపోయినా నువ్వు పిల్లల్ని కంటికి రెప్పలాగా చూసుకున్నావు, నేను ఆ ఇంటికి రాకముందే నువ్వు ఆయన దగ్గర ఎన్నో ఏళ్ళుగా నమ్మిన బంటుగా పనిచేస్తున్నావు, నాకంటే ఆ ఇంటికి నీ అవసరమే ఎక్కువ ఉంది రాథోడ్, నాకు ఏమైపోయినా పర్వాలేదు, ప్లీజ్ రాథోడ్ నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అలా రాథోడ్ కూడా పక్కనున్న మిలిటరీ వెహికల్లోకి దూకేస్తాడు. చివరిగా బాగి ఒక్కతే ఆ బస్సులో ఉంటుంది. ఆ బస్ డైరెక్ట్గా లోయ వైపు వెళ్తూ ఉండడంతో మిస్సమ్మ అని చెప్పి పిల్లలంతా కూడా అరుస్తూ ఉంటారు. ఇక అమర్ బస్సు లోయ వైపు వెళ్తూ ఉండడాన్ని గమనించి హెలికాప్టర్ల నుండి నెట్ సాయంతో కిందకి దూకేస్తాడు. ఇక అలా బస్సు మీదకు దూకేసి లోపలున్న బాగి దగ్గరికి అమర్ వస్తాడు. బాగి, దూకే బాగి అని చెప్పి అంటూ ఉంటే, లేదండి మీరు వెళ్ళండి, నాకు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అలా లోయలోకి బస్ పడిపోతూ ఉండడంతో ఒక్కసారిగా అమర్ బాగిని ఎత్తుకొని పక్కనున్న మిలిటరీ వెహికల్లోకి దూకేస్తాడు. ఒక్కసారిగా ఆ బస్ లోయలోకి దూసుకెళ్ళి పడిపోతుంది. లోయలో పడిపోయిన బస్ పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. ఇక దాంతో ఆ పేలుడు శబ్దం విని పిల్లలు అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. అమర్ బాగిని గట్టిగా హగ్ చేసుకొని, నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, లేదండి నాకేం కాలేదు అని చెప్పి బాగి అనగానే, సార్ ఈరోజు మిస్సమ్మే మా అందరి ప్రాణాలు కాపాడింది సార్, మిస్సమ్మ లేకపోతే మేమంతా ఏమైపోయే వాళ్ళము అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే,
చాలా థ్యాంక్స్ బాగి అని చెప్పి అమర్ బాగీకి థ్యాంక్స్ చెప్తూ, అలాగే సారీ కూడా, నువ్వు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఎన్నో మాటలతో నేను నిన్ను బాధ పెట్టాను, రియల్లీ ఐఎమ్ సారీ అని చెప్పి అమర్ బాగీకి సారీ చెప్తాడు. ఇక అలా అమర్ బాగి ఇద్దరు ఒకటపడంతో పిల్లలంతా కూడా ఆనందంతో క్లాప్స్ కొడుతూ ఉంటారు. అవును, ఇంతకీ మనోహరి యాదమ్మ ఎక్కడా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇంకెక్కడ మనోహరి మేడం సార్, ఎప్పుడైతే ఆ టెర్రరిస్టులు బాంబు పెట్టారని తెలిసిందో అప్పుడే తన స్వార్థానికి ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి అందరికంటే ముందుగానే బస్సుల నుండి దూకేశారని చెప్పి రాథోడ్ అమర్కి చెబుతూ ఉంటాడు. మనోహరి అంత స్వార్థంగా ఆలోచించిందా అని చెప్పి అమర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. బాగి ఆ తీవ్రవాది ఫోటోని ముందుగానే షేర్ చేయడంతో మిలిటరీ టీం అందరూ కలిసి ఆ తీవ్రవాదిని పట్టుకుంటారు. ఇక అప్పుడు అమర్ వాళ్ళ పై ఆఫీసర్ అమర్కి ఫోన్ చేసి, అమరేంద్ర, ఒక గుడ్ న్యూస్, ఆ తీవ్రవాదిని కూడా మన వాళ్ళు పట్టుకున్నారు, ఇక మీ ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అతని ఫోటో షేర్ చేసిన మీ వైఫ్కి మా తరపున థ్యాంక్స్ చెప్పండి అని చెప్పి, తను ఫోటో షేర్ చేయడం వల్లే మేము ఆ తీవ్రవాదిని అంత త్వరగా పట్టుకోగలిగామని చెప్పి అమర్ వాళ్ళ పై ఆఫీసర్ అంటూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అమర్ బాగి, మా సార్ నీకు థ్యాంక్స్ చెప్పమన్నారు, నువ్వు ఆ తీవ్రవాది ఫోటో షేర్ చేయడం వల్లే ఈరోజు అతన్ని మా టీం అంతా కలిసి పట్టుకోగలిగారు అని చెప్పి అంటూ ఉంటే బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అందరూ కలిసి ఇంటికి వచ్చేస్తారు. అందరూ ఇంటికి వచ్చేసిన కొద్దిసేపటికే మనోహరి తలకట్టుతో ఇంటికి వస్తుంది. అమర్, నేను అందరి ప్రాణాలు కాపాడాలని చాలా ట్రై చేశాను అమర్ అని చెప్పి మనోహరి అమర్తో మాట్లాడబోతూ ఉంటే, ఇక అప్పుడు అమర్ స్టాప్ ఇట్ మనోహరి అని చెప్పి మనోహరిని చీకొడుతూ, నువ్వు ఏం చేశావో మొత్తం కూడా నాకు తెలుసు మనోహరి, తీవ్రవాదులు బాంబు పెట్టారనగానే నీ స్వార్థం కోసం పిల్లల ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కేవలం నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం బస్సుల నుండి దూకేశావు, అసలు నీలాంటిది ఆరుకి స్నేహితురాలు ఎలా అయిందో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి అమర్ మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో అమర్ తనని అసహించుకోవడంతో అమర్ మాటలు విని మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరోవైపు పిల్లలు కూడా మనోహరిని చీకొట్టి మాట్లాడుతూ, ఈరోజు మా అందరి ప్రాణాలు కాపాడింది మా అమ్మ మిస్సమ్మ, మా అమ్మ మాకు జన్మనిస్తే మిస్సమ్మ మాకు పునర్జన్మనిచ్చింది, ఇక మీదట మేము మిస్సమ్మని అమ్మ అని పిలుస్తాము అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత పిల్లలు అమర్తో, డాడ్ మీతో ఒక విషయం చెప్పాలి డాడ్, ఈ బుజ్జమ్మ మరెవరో కాదు డాడ్, మన బుజ్జమ్మ, మా సొంత చెల్లెలు అని పిల్లలు అనగానే అమర్ బాగి వైపు చూస్తూ ఉంటే అవును అన్నట్టుగా బాగి ఎమోషనల్ అవుతూ సైగ చేస్తూ ఉంటుంది. దాంతో అమర్ బుజ్జమ్మను దగ్గరికి తీసుకొని ముద్దాడుతూ ఉంటాడు. ఏమైంది సార్ అని చెప్పి, ఎందుకు నన్ను కొత్తగా చూస్తున్నారు అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటే, సార్ కాదమ్మా, నాన్న, నాన్న అని పిలువు అని చెప్పి, నేను నీ కన్న తండ్రిని అని ఆరు పాపకు అమర్ చెప్పగానే పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నాన్న అని చెప్పి అమర్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇక అలా కుటుంబం అంతా కూడా ఒకటైపోవడంతో మనోహరి చాలా కోపంగా వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.